హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రోమోలు చూసినట్లయితే రావడంతోనే టాస్క్ చూపించాడు. టాస్క్లో తనూజ గెలిచినట్టు చూపించాడు అనమాట. గోల్డెన్ పవర్ కోసం తనూజ, డెమాన్ పవన్, రీతు అండ్ సుమన్ శెట్టి గారు నలుగురు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ టాస్క్లో. ఈ టాస్క్ తనూజ గెలిచి ఆ గోల్డెన్ పవర్ తనూజ గెలుచుకున్నారనమాట. దీంట్లో తనూజకి డెమాన్ పవన్కి ఆర్గ్యుమెంట్ అయింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఆర్గ్యుమెంట్ అయితే అయింది, దేనికోసం అన్నది కరెక్ట్ న్యూస్ ఇంకా లేదు. ఎపిసోడ్ చూసిన తర్వాత క్లియర్గా చెప్తాను. ఇది ఇప్పుడు జరిగిన ఫస్ట్ టాస్క్లో తనూజ విన్ అయ్యి గోల్డెన్ పవర్ ఛాన్స్ కొట్టేస్తుంది అనమాట. ఈ వారం కెప్టెన్ ఇమానియల్కి ఒక పవర్ ఇచ్చారనమాట. ఒక బ్లాక్ కోట్ లాంటిది ఆయనకి పంపించి, అది నీకు అవతి కెప్టెన్సీ పరంగా ఎవరైతే నీకు డిస్టర్బెన్స్గా ఉంటారనుకుంటున్నావో వాళ్ళు నోరు మూయించడానికి ఈ కోటు, అది ఈ హౌస్లో ఎవరికి ఇస్తావు అనేసరికి ఇమానియల్ షాక్ తిన్నాడు అనమాట. ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి లాస్ట్కి ఏమీ చేయలేక లాస్ట్కి వాళ్ళ అమ్మకి సంజనాకి ఇచ్చాడనమాట. సంజన గోల పెట్టేసింది, ఎందుకంటే నాకొద్దు అని. ఆ కోట్ ఇవ్వడం వల్ల ఈ వీక్ అంతా సైలెంట్గా, అసలు నోరు ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలన్నమాట. అది టాస్క్. అది ఇమానియల్ సంజన గారికి ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇమానియల్ని డిస్టర్బ్ చేసేది సంజన గారే కాబట్టి బాగా ఆలోచించుకుని కరెక్ట్గానే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. నిన్న అనుకున్నట్టు గోల్డెన్ పవర్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాధురి గారికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. తనూజ గారు గెలిచారు కాబట్టి తనూజ గారు మాధురి గారికి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అది ఏంటంటే వాష్రూమ్ క్లీన్ చేయడం, నెక్స్ట్ మొత్తం బిగ్ బాస్ హౌస్ క్లీన్ చేయడం, 2 నామినేట్ చేయడం. ఈ 3 ఆటల్లో ఒక ఆప్షన్ తీసుకోమన్నారు. తనూజ గారు ఆలోచించి మాధురి గారికి వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చారనమాట. ఆ వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చేసరికి మాధురి గారికి ఇగో దెబ్బతిని వాష్రూమ్ క్లీనింగ్ నేను చెయ్యను అని గట్టిగా మాట్లాడేసరికి ఇంక వేరే దారి లేక డైరెక్ట్గా ఆవిడని నామినేట్ చేసేసారు. నామినేట్ చేయడం కరెక్ట్గానే అనిపించింది. తనుజ కూడా ఎక్కడ తగ్గలేదని అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా మాధురి గారు నామినేట్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరూ భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉంటున్నారు. ఆ క్లోజ్నెస్ దెబ్బతీయడానికే తనూజ గారు మాధురి గారికి ఇచ్చింది అని అనిపిస్తుంది. తనూజ గారికి బాండింగ్ అన్నది బ్యాడ్ నేమ్ చాలా ఉండిపోయింది. మళ్ళీ ఆ లైన్లోకి వెళ్తున్నాము, దాని నుంచి బయటపడాలని మాధురి గారికి డైరెక్ట్ నామినేషన్ చేశారు. పిల్లి దెబ్బలాడుకుని కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టుంది సాయి శ్రీనివాస్ విషయంలో. ఎందుకంటే సంజన గారిని భయపెట్టడానికి సాయి శ్రీనివాస్ సేఫ్ అయిపోయి సంజన గారిని లాస్ట్లో ఉంచారనమాట. ఎలిమినేషన్ దాంట్లో రమ్య గారిని సంజన గారిని ఉంచారు. దాంతో సాయి శ్రీనివాస్ సేఫ్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి వచ్చిన అదృష్టమే మళ్ళీ సాయి శ్రీనివాస్కి కూడా వచ్చింది. సో సాయి శ్రీనివాస్ సేఫ్. మళ్ళీ ఇక్కడ తనూజ గారికే చెప్పుకోవాలి. ఎందుకంటే నామినేషన్లో ఉన్న సంజన గారిని రెండోసారి కాపాడింది కూడా తనూజానే. ఎందుకంటే గోల్డెన్ పవర్ గెలుచుకున్నారు కాబట్టి సంజన గారిని ఒక రకంగా చెప్పాలంటే నామినేషన్ నుంచి సంజన గారిని తనూజ గారు రెండోసారి కాపాడారు. అది కూడా ఆవిడ మనం నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. తనూజ గారు కాపాడడం వల్ల రమ్య ఎలిమినేషన్ అయిపోయి బయటకు వెళ్ళిపోయింది. రమ్య గారు ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇమానియల్ కోసం మాట్లాడుకోవాలి. ఇమానియల్ కెప్టెన్ అయ్యాడు, వెరీ గుడ్, బాగానే ఉంది. గేమ్స్ అయ్యి బాగా ఆడుతున్నాడు, అన్నీ బాగున్నాయి. హౌస్లో బెస్ట్ ఎవరంటే ఇమానియల్ పేరే చెప్తున్నారు. కాకపోతే తను నామినేషన్లోకి రాకపోవడం వల్ల అతనికి బాగా మైనస్ పాయింట్ అవుతుంది. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ గారిని చూసుకోండి, ప్రతి వీక్ నామినేషన్లోకి వచ్చేవాడు. నామినేషన్లోకి వచ్చి గెలిచి టెన్షన్ పడి విన్నర్ అయ్యాడు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ చూడండి, ప్రతి వీక్ ఆయన ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా వదలలేదు. ప్రతి వీక్ నామినేషన్లోకి వచ్చేవాడు, అతను కూడా విన్ అయ్యాడు. కాకపోతే తనూజ గారు వస్తున్నారు, ప్రతి ఎవ్రీ వీక్ నామినేషన్లోకి వస్తున్నది. ఆవిడ వచ్చి విన్ అయ్యి మళ్ళీ వెళ్తుంది ఆవిడ. అది విన్నర్ అంటే మరి ఛాన్స్ ఇమానియల్కి రావట్లేదు. ఎందుకంటే ఇమానియల్ ఒకసారి వచ్చాడు, ఓటింగ్ పడ్డది, సేఫ్ అయిపోయాడు. అది కాదు కదా పాయింట్. ఇప్పుడు సడన్గా నామినేషన్లోకి వచ్చాడంటే ఓటీసీ వాళ్ళు ఉండాలి కదా, అది మైనస్ పాయింట్ ఇమానియల్కి. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇమానియల్ విన్నింగ్ ఛాన్స్ ఉందా అని చెప్పుకోవడానికి అనుమానంగా ఉంది. ఎందుకంటే అతను అసలు నామినేషన్లోకి రావడం లేదు.
నామినేషన్లోకి రావడం వల్ల ఇమానియల్ని ఆడియన్స్ అందరూ పక్కన పెట్టేస్తారు. ఒక రకంగా తనూజ నామినేషన్లోకి రావడం ఆవిడ అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే అందరి దృష్టిలోనూ తనూజ గారు ఉన్నారు. సందీప్ మాస్టర్ని తీసుకోండి, తను 6th వీక్ 7th వీక్ నామినేషన్లోకి వచ్చాడు. లాస్ట్కి ఓటింగ్ లేక ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయాడు. అది రిపీట్ అవ్వకూడదు ఇమానియల్లో. ఎవరో ఒకరితో ఉన్న ఈ నామినేషన్ లేదా సెల్ఫ్ నామినేషన్ అని వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. మరి ఇమానియల్ నామినేషన్లోకి వస్తే పోటీలో ఉంటాడు, లేదంటే కళ్యాణ్ సుమన్ శెట్టి రేసులోకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి వీక్ నామినేషన్లో ఉంటున్నారు. సుమన్ శెట్టి గారు కూడా ఎక్సలెంట్గా ఆడుతున్నారు. ఆయన ఏం చేసినా జనాలకు నచ్చుతుంది. ఓటింగ్ ఉంది, బాగుంది. లాస్ట్ 5 క్యాండిడేట్లో పవన్ కళ్యాణ్, తనూజ, ఇమానియల్ అండ్ సుమన్ శెట్టి ఈ నలుగురు అయితే ప్రస్తుతానికి ఉంటారు. మాధురి గారి గురించి మళ్ళీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ పొగరు తగ్గలేదని రాత్రి చెప్పుకున్నాము. ఈరోజు కూడా ఆవిడ ఆ పొగరు చూపించింది. బాత్రూమ్ వాషింగ్ అంటే నేను చేయనని చెప్పడంతో ఆవిడ డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళింది. నామినేషన్లోకి వెళ్తానని చెప్పేసి వెళ్ళింది ఆవిడ. మరి ఈ వీక్ ఉంటుందో ఉండదో చూడాలి. నెక్స్ట్ సాయి శ్రీనివాస్, ఒక రకంగా చెప్పాలంటే లక్కీ ఫెలో అనమాట. సాయి శ్రీనివాస్ వెళ్ళిపోవాలనుకున్నాం అందరూను. లాస్ట్ మూమెంట్లో తప్పించుకుని రమ్య మోక్ష వెళ్ళిపోయింది. ఒక సృష్టివరం తప్పించి ఎలిమినేట్ అయిన అందరూ కూడా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్టు వచ్చింది. అది ఎంతవరకు కరెక్టా అంటే ఎంతమంది వస్తారా అన్నది కరెక్ట్ అనేది తెలియాలి. మనం నిన్న అనుకున్నట్టు శ్రీజ అని బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారన్నట్టు తెలుస్తుంది. శ్రీజ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ అండ్ ఫ్లోరా గారు, నెక్స్ట్ ప్రియా శెట్టి వీళ్ళందరూ వచ్చి రేపటి వరకు ఉండి నామినేషన్ చేసి వెళ్ళిపోతారా అన్న టాకు, లేదా నామినేషన్ చేసి వెళ్ళిపోతారా లేదా ఈ వీక్ అంతా ఉంటారా అన్నది చూడాలి. నెక్స్ట్ శ్రీజ గారిని మాత్రం ఉంచుతారు, బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడకి లగేజ్ అంతా తీసుకుని రమ్మని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. సో అది ఎంతవరకు అన్నది ఇంకా కరెక్ట్గా తెలియదు. శ్రీజ గాని ఉంటే బిగ్ బాస్ హౌస్ సందడిగా ఉంటుంది. అది ఈ రోజు వరకు జరిగింది.